Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానాల ధ్యానం ద్వారా మీరు దేవునిలో బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. దేవుడు మంచివాడు. ఆయన యొద్దకు వచ్చిన వారి జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళందరూ ఓపెన్ చేయండి. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనం రాయబడింది. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. దేవుడు తాను చెప్పింది నెరవేర్చేంత వరకు కూడా మళ్ళీ విడిచిపెట్టాను. హల్లెలూయా. మనుషులు మాట ఇవ్వడానికి, వాగ్దానం చేయడానికి త్వరపడతారేమో, కానీ దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చడానికి త్వరపడతాడని. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే దాన్ని స్థాపిస్తాడని, దాన్ని నెరవేరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇక్కడ యాకోబుకి వాగ్దానం చేస్తున్నారు. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి తన అన్న మీద భయంతో పారిపోయి వచ్చేస్తాడు. బేతేలు అనే చోట, దేవుని మందిరము అని పిలువబడే చోట యాకోబు పడుకున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడతారు. యాకోబు, నువ్వు వెళ్ళే దేశంలోకి తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నేను ఆశీర్వదిస్తాను, మరలా ఈ దేశానికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేసినట్టుగానే యాకోబు జీవితంలో వాగ్దానం దేవుడు నెరవేర్చారు. దేవుడు యాకోబుకు తోడై ఉన్నారు. యాకోబుకు తోడై ఉండి యాకోబు చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవించారు. ఎంతలా దేవుడు యాకోబుకు తోడై ఉన్నారంటే తన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తెలుసుకున్నారు యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు అన్న విషయం అందరూ తెలుసుకునేంతలాగా దేవుడు యాకోబు తోడై ఉన్నాడు. లాభాన్ని గమనించాడు. ఈ యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఎంతలా ఫలభరితంగా ఉన్నామని, మనం ఎంతలా ఆశ్రయించబడ్డామని. అయితే లాబాను యాకోబుని ఎంతో మోసం చేశాడు. 10 సార్లు యాకోబు జీతాన్ని మార్చాడని, యాకోబుకి ఏం మిగిల్చలేదని. అయితే దేవుడు తను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని యాకోబుని ఒకనొక రోజు అత్యధికంగా ఆశ్రయించాడు, ఉన్నతంగా ఆశ్రయించాడు. దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడని, హల్లెలూయా, తను చేసిన నిబంధనని దేవుడు స్థాపించేవాడని, స్థిరపరచేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అబ్రహాం గారిని పిలిచారు. అబ్రహామునికి సంతానం ఇస్తానని వాగ్దానం చేశారు. దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాం గారి పట్ల నెరవేర్చాడు. 100వ సంవత్సరం ఉన్నప్పుడు అబ్రహాం గారికి 100వ సంవత్సరము, సారా గారికి 90 సంవత్సరంలో కుమారుడైన ఇస్సాకుని దేవుడు అనుగ్రహించారు. దేవుడు యోసేపుకు దర్శనం ద్వారా మాట్లాడారు. యోసేపును 100 కన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటామని దేవుడు ఆ వాగ్దానాన్ని యోసేపు గారి పట్ల నెరవేర్చారు. దేవుడు దావీదుని అభిషేకించాను, రాజుగా ఉంటామని. సౌలు ఎంత తరివినా, సౌలు దావీదు గారిని చంపాలని చూసినా దేవుడు మాత్రం దావీదు గారికి తోడైండి రాజుగా చేశాడని. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనల్ని విడిచిపెట్టడు. తను చెప్పిన వాగ్దానం నెరవేర్చేంత కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మనందరికీ వాగ్దానం చేశారు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగ చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. మన విశ్వాసం దేవుని దగ్గరికి వచ్చి మన భారాలు దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు మనకి తోడైండి మనకు విశ్రాంతిని ఇస్తాడని. దేవుడు శాంతిని, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. పాపభారం కావచ్చు, పనుల భారం కావచ్చు, వ్యాజ్య భారం కావచ్చు, ప్రతి భారాల నుండి కూడా దేవుడు మనకు విడుదల ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బంధకాల నుండి మీకు విముక్తి ఇస్తాను, విడుదల ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో దేవుడు ఆ వాగ్దానం వారి పట్ల నెరవేరుస్తాడు. బంధకాల నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. ఈరోజు ఏ బంధకాల్లో మీరు ఉన్నారు? వేటిలో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు, వేటిలో మీరు చిక్కుపోయి ఉన్నారు, ఏ వ్యసనాల్లో లేదా ఏ మనుషుల చేతిలో, ఏ బంధకాల్లో మీరు ఉన్నారు? దేవుడు మిమ్మల్ని విడుదల ఇస్తాడు. ఆయన మీకు తోడై ఉండి మిమ్మల్ని విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే అని వాగ్దానం చేసిన దేవుడు, అతడు పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందితమని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడని, మనకు తోడైన మనల్ని స్వస్థపరుస్తాడని, మనకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడని, మనకి సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకు సహాయం చేస్తాడని. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానం అయితే ఇచ్చారు, ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తారని. హల్లెలూయా. మళ్ళీ విడిచిపెట్టువాడు కాదు దేవుడు, మధ్యలో విడిచిపెట్టని దేవుడు. ఒక ప్రాంతంలో ఒక 10 మంది సైంటిస్టులు అందరూ కూడా ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక క్లిఫ్ దగ్గర ఉన్నారు. ఒక కొండ చివరి భాగంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొండ నుంచి కొంచెం దూరంలో కిందకి ఒక మొక్క కనపడింది. సైంటిస్టులు చూడండి, మనసంతా ఇప్పుడు ఆ రీసెర్చ్ మీద ఉంటుంది. ఆ మొక్క మీద రీసెర్చ్ చేయాలనుకున్నారు. ఎలా దిగాలంటే కష్టం, భారీ పర్సనాలిటీలు. ఒకరు తాడు గట్టి దిగుదామన్నా తాడు బరువు అంత ఆపలేదు వాళ్ళ దగ్గర ఉన్న తాడు. ఆ సమయంలో ఒక చిన్న పిల్లవాడు అక్కడ గొర్రెలు కాచుకున్నా కనపడ్డాడు. అతను పిలిచారు, బాబు ఈ తాడు నేను నడుము కడతాం, ఇక్కడ మేము 10 మంది ఉన్న పట్టుకుంటాం, కొంచెం దిగి మొక్కని పీకిరా బాబు అన్నారు. దిగినంటే దిగినంటున్నాడు. పోనీ అక్కడి నుంచి వెళ్తున్నాడంటే వెళ్ళట్లేదు. సరే అడిగారు, బాబు నువ్వు దిగేలా ఉన్నావు, ఏమిస్తే దిగుతావు, ఏం చేస్తే దిగుతావు అంటే, నడుము కడతారు కదండి తాడు, ఆ తాడు మా నాన్నగారు పట్టుకుని దిగుతాన్నాడంట. వాళ్ళ నాన్నగారు పిలిచారు. వాళ్ళ నాన్నగారు ఈ పిల్లవాడి కన్నా బక్కగా ఉన్నాడంట. వాళ్ళు అనుకున్నారంట ఈ పిల్లవాడిని దింపడం కానీ నాన్నగారిని దింపడం బెటర్ అని, అంత బక్కగా ఉన్నాడంట. సరే పిల్లవాడికి నడుము తాడు కట్టారు, నాన్నగారి చేతులు తాడు పెట్టారు, వీళ్ళు కూడా 10 మంది పట్టుకున్నారు.
అబ్బాయి దిగాడు, మొక్క తెచ్చాడు. ఇచ్చిన తర్వాత సైంటిస్టులు అడిగారండి, బాబు మేము 10 మంది ఉన్నాం, 10 మంది ఆ తాడును పట్టుకుంటానన్నాం, మీ నాన్నగారి కన్నా మేము ఎంత బలవంతులు, కానీ నువ్వెందుకు మీ నాన్నగారు పట్టుకుంటే మాత్రం దిగుతానంటున్నావు, మీ నాన్నగారు పట్టుకుంటే మాత్రం ఎందుకు దిగవు, మీ నాన్నగారు ఇక్కడ గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు, మరి ఆయన మీద ఎందుకు నీకు అంత నమ్మకం అంటే ఆయన అన్నాడంట, ఆ చిన్నపిల్లడు చెప్పాడంట, మీలో ఎవరైనా చిన్న కష్టమో చిన్న శ్రమ వస్తే ఆ తాడును విడిచిపెట్టేస్తారేమో, కానీ నా తండ్రి అలాంటి వాడు కాదు. ఒక కష్టమో శ్రమ వస్తే నాతో పాటు కిందకి దూకేస్తాడేమో, కానీ తాడును మాత్రం వదిలి విడిచిపెట్టాను. హల్లెలూయా. ఈ దేవుడు కూడా అలాంటి వాడే, మన పరలోకపు తండ్రి కూడా అలాంటి వాడే. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టడం దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. తను చెప్పిన వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. నిత్య జీవం ఇస్తాడని వాగ్దానం చేసిన దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడని, పరలోక రాజ్యం చేర్చుకుంటాడని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని చేర్చుకుంటాడని. బైబిల్లో దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టడు అనే మాటను ఆలోచిస్తే వేళ రాయబడింది, ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి మనల్ని విడిచిపెట్టారు. ఆయన జాలి కలిగిన దేవుడు కాబట్టి. ఎన్నోసార్లు వాస్తవానికి మనం దేవునికి వ్యతిరేకంగా నడిచినందుకు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం దేవునికి ఇవ్వలేనందుకు దేవుడు ఎప్పుడో మనం విడిచిపెట్టాలి. కానీ దేవుడు ఎందుకు మనం విడిచిపెట్టలేదు? ఆయన జాలి పడుతున్నాడు కాబట్టి. నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన దయాకిరీటం జాలిపడి మనం ఇచ్చాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టట్లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, మన కొరకు ప్రాణం పెట్టేంతలా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం విడిచిపెట్టట్లేదని. ఆయన మనకి నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టలేదని. హల్లెలూయా. ఆయన మన మీద జాలి పడేవాడు కాబట్టి, మనల్ని ప్రేమించేవాడు కాబట్టి, ఆయన మనతో స్నేహం చేసేవాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టాను. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు తను చెప్పిన వాగ్దానం నెరవేర్చే వరకు మనం విడిచిపెట్టాను. దేవుడు మీకు సహాయం చేస్తారు, దేవుడు మీకు అభివృద్ధిని ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు, గర్భఫలం ఇస్తారు, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతారు, స్వస్థపరుస్తారు, దేవుడు సమాధానం అనుగ్రహిస్తారు, నిత్య జీవనం అనుగ్రహిస్తారు. తాను చెప్పింది నెరవేర్చేందుకు కూడా దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టాను. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించి ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవం గల దేవ యేసయ్యా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా ప్రభువా. వాగ్దానం చేశారా యాకోబు గారికి, నేను నీకు తోడై ఉంటాను, కాపాడుతాను, ఆశీర్వదిస్తాను అని ప్రభువా. నిజంగా చెప్పినట్టే ప్రభువా, యాకోబు గారికి తోడై ఉండి ప్రభువా ఆయన ఆశీర్వదించి కాపాడి మరలా ఆ దేశాన్ని తీసుకొచ్చారయ్యా ప్రభువా. మీరు చెప్పిన మాట నెరవేర్చేంతవరకు కూడా ప్రభువా ఆయనకి తోడై ఉండి ఆ మాట నెరవేర్చారయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభువా. అబ్రహాం గారి జీవితంలో మీరు అలాంటి మేలు చేశారు, యోసేపు గారి జీవితంలో అలాంటి మేలు చేశారు, దానియేలు గారికి, దావీదు గారికి అలాంటి మేలు చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చారు. మీరు వారికి తోడేయండి ప్రభావ. మీ ప్రజలకి వచ్చామయ్యా. శాంతి సమాధానం అనుగ్రహిస్తాను వాగ్దానం చేసింది దేవా. స్వస్థతను అనుగ్రహిస్తాను వాగ్దానం చేసింది దేవా ప్రభు. ఈరోజు ఎంతమంది అయితే శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారు ప్రభావ, వారికి శాంతి సమాధానం దయచేయండి. స్వస్థత కావాలని ఆశపడుతున్నారు ప్రభావ, వారిని స్వస్థపరచండి ప్రభావ. ప్రభావ లేవనెత్తబడాలని ఆశపడుతున్నారు ప్రభావ, వారు లేవనెత్తండి. అప్పులు బాధలు విడుదల దయచేయండి. విజయం కావాలని ఆశపడుతున్నారు, బంధకాల నుండి విముక్తి పొందాలని ఆశపడుతున్నారు, పాప బంధకాల నుండి ప్రభావ బానిసత్వ బ్రతుకుల నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారు ప్రభావ. ఎవరి చేతుల్లో చిక్కుబడిపోయో ప్రభావ బయటికి రావాలని ఆశపడుతున్నారు ప్రభావ, వారికి విడుదల దయచేయమని ప్రభావ బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా ప్రభావ. మీకు వందనాలు యేసయ్యా. మీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చుకున్న దేవ బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా ప్రభావ యేసయ్యా. మాకు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినందుకు మీకు వందనాలు. నిత్య రాజ్యంలో మాకు చోటిస్తున్నందుకు మీకు వందనాలు. ఆ పాపాలు క్షమించి రక్షణ అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ప్రియులు వాగ్దానం వీక్షిస్తున్నారు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయాన్ని సహకారం అందించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.